బూరెల రుచి ఒక అద్భుతం అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మనం పాకం పట్టే అవసరం లేకుండా ఇలా పచ్చి కొబ్బరితో బెల్లంతో అయితే చాలా సులువుగా ఈజీగా అయితే బూరెలు చేసుకోవచ్చండి. చాలా రుచిగా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి బూరెలు వంట రాని వాళ్ళు కూడా చాలా సులువుగా చేసుకోవచ్చండి. ఈ బూరెలు మనము వారం రోజుల వరకు కూడా స్టోర్ చేసుకొని పెట్టుకున్న ఫ్రెష్గా బాగుంటాయి. అయితే నేను ఈ బూరెల్లోకి ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హలో అండి, వెల్కమ్ టు మా ఇంట్రెస్ట్ మనపై కిచెన్. ఇవాళ మనం పచ్చి కొబ్బరితో బూరెలు చేసుకుందాము. బూరెలు చేసుకోవడానికి ముందుగా నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఇలా పచ్చి కొబ్బరికి మనకు వెనకల ఉంటుంది కదా, అది బ్రౌన్ అంతా తీసేసుకోవాలి. తీసేసుకొని మనకు మిక్సీ పట్టి పెట్టుకుంటే అప్పుడు బూరెలు అనేది సాఫ్ట్గా మృదుగా మెత్తగా బాగా వస్తాయి. మనం చెక్క అంతా తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత నన్ను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొద్దిగా వేసుకొని పట్టుకోవాలి. మనకి ఇక్కడ ఒకేసారి మెత్తగా మెదగదు కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పెట్టుకోవాలి. ఎక్కడ ఇలా పలుకులాగా లేకుండా మన కొబ్బరి అనేది ఇక్కడ స్మూత్గా అయి రావాలన్నమాట. చూడండి, ఇలా మెత్తగా కోచ్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత ఇన్నంతా ఒక కప్పులోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరిని అంతా ఇలా ఒక కప్పులోకి అయితే తీసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ నేను 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. అలాగే 1 కప్ వరకు గోధుమ పిండి, 1 కప్ వరకు బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బూరెల్ని వంట రాని వాళ్ళు కూడా చాలా సులువుగా ఈజీగా చేసుకోగలిగే బూరెలండి. ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాము. తర్వాత మనం ఇక్కడ ఏ కప్పు వరకు అయితే ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పుకు సమానం కొలతగా బెల్లం కూడా తీసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ కడాయి పెట్టుకొని అందులోకి బెల్లాన్ని వేసుకోవాలి. తర్వాత మనము బెల్లం మునిగే వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగే వరకు మనం కలుపుకొని పెట్టుకోవాలి. బెల్లం అంతా ఇలా కరిగిపోయి కాస్త చిక్కబడాలన్నమాట. అంతవరకు అయితే మనం కలుపుతూనే ఉండాలి. మనకి ఇక్కడ మరి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగిపోయి కాస్త దగ్గర అయితే సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా అంటే కాస్త పల్చాగా ఉంది చూడండి, అలా కాకుండా కొద్దిగా చిక్కగా రావాలన్నమాట. అలా అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇప్పుడు ఇది కాస్త దగ్గర పడ్డాక మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలా ఇలాచి పౌడర్ అంతా వేసినాక ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. వేసుకొని కాస్త బెల్లంలో ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందాము. వేసాక ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా బెల్లం ఉడుకుతున్నప్పుడు, బెల్లం కొబ్బరి ఉడుకుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను గోధుమ పిండి వేసాను. తర్వాత బియ్యం పిండి కూడా వేసుకోవాలి. వేసుకొని రెండు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే స్టవ్ ఆఫ్ చేశానండి. కింద దించేసుకొని కాస్త గోరుచ్చగా ఉన్నప్పుడు మనం అంతా చపాతి పిండిలాగా ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఇలా ఉప్పు వేసి అంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇట్లా ఒక వెడల్పు ఉన్న గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇలా మొత్తం దీంట్లోకి వేసి పెట్టుకున్న తర్వాత మనము చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట.
మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అన్న నీళ్ళన్నా పాలన్నా వేసుకోండి, సరిపోతుంది. కానీ పల్చగా మాత్రం చేసుకోకండి. పల్చగా చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ బూరెలు చేసుకోవడం అనేది రాదు. బూరెలు చేసుకోవాలంటే కాస్త పిండి గట్టిగా ఉంటేనే బాగుంటుంది. నేను ఇక్కడ కొద్దిగా నీళ్ళనైతే చిమ్కరించుకొని తడుపుకుంటున్నాను. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పెట్టుకోవాలి. పిండి అంతా బాగా ఇలా మెత్తగా మృదువుగా అయ్యే వరకు మనం కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, మనం పిండినంతా ఇలా తడిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకొని మనం కొద్దిగా పిండి ముద్దను తీసుకొని బూరెలాగా చేసుకోవాలి. ఇలా కాస్త మందంగా చేసుకొని పెట్టుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మిగతావన్నీ మనం ఇలానే చేసుకొని పెట్టుకుందాము. మనం పచ్చి కొబ్బరితో చేసిన బెల్లం బూరెలు అనేటివి చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఎవరైనా ఈజీగా చేయొచ్చు. మనం అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నట్లయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి త్వరగా అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క బూరనైతే వేసుకోవాలి. తర్వాత బూరెలు మనకు మంచి బంగారు వర్ణంలోకి వచ్చే వరకు మనం కాల్చుకొని పెట్టుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలండి. అప్పుడే మనకు లోపలంతా పిండి ఉడికిపోతుంది. బూరెలు అనేవి కాస్త లావుగా ఉంటాయి కాబట్టి మనము కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచిగా కాల్చుకొని పెట్టుకోవాలి. మనం ఇక్కడ పిండి అనేది ఎంత బాగా మంచిగా కలుపుకుంటే అంత బాగా బూరెలు అనేవి ఇట్లా ఉబ్బుతాయండి. చూడండి ఎంత చక్కగా ఉబ్బిందో. ఇలా మంచి కలర్ వచ్చే వరకు మనం కాల్చుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతావి కూడా ఇలానే కాల్చుకొని పెట్టుకుందాము. ఓకే అండి, చూసారుగా ఎంతో రుచిగా ఉండే పచ్చి కొబ్బరి చేసిన కొబ్బరి బూరెలు నిజంగా చాలా రుచిగా ఉంటాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏదైనా మనం స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే వారం రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయండి. అలాగే చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా పెట్టవచ్చు, స్నాక్స్ లాగా పెట్టవచ్చు, ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మీకు అయితే చూపించాను. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.